ఇక రైతులకు కరెంటు ఇవ్వలేని కాంగ్రెస్ పాలన ఎందుకని ఆరోపించారు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. రైతులతో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయానికి ఇస్తున్న కరెంటు లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతుంటే రైతుల గోడు ఈ జిల్లా మంత్రులకు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు చిరుమర్తి లింగయ్య. రైతులతో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసు ముందు మరి ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. ఎక్కడ చూసిన నల్గొండ టౌన్లో కలెక్టరేట్ దగ్గర ఎస్పీ ఆఫీస్ ముందు ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీస్ ముందు పోలీసుల ప్రహారంలో ఇలా ప్రభుత్వం నడుపుతుండే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రైతన్నలు వస్తున్నట్టే కూడా రేవంత్ రెడ్డికి లాగులు దర్శే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నగరగాల నియోజకవర్గం నుండి మరి పొలాలు ఎండిపోతున్నాయి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు పరిపాలన చూసినప్పుడేమో 10 సంవత్సరాల కాలంలో కరెంట్ ఇవ్వలేడు అంటే కరెంట్ ఇచ్చి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు. 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, స్టార్టర్లు కాలిపోకుండా, మోటార్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫార్మర్లు పేలకుండా, మరి ఎక్కడ కూడా కరెంటు లోపం ఉందనే మాట రాకుండా ప్రభుత్వం నడిపి కరెంట్ ఇచ్చి రైతును రాజుగా చూసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందేమో రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తా, రైతు బంధు ఇస్తా, రుణమాఫీ చేస్తా, అనేక రకాల మాటలు మోసం మాటలు చెప్పి గద్దె మీద కూర్చున్నాక ఈరోజు ఇలా రైతులను వెన్ను విరిచే కార్యక్రమం చేస్తున్నాడు. ఇలా కాలం వర్షాలు లేవు, తాగునీకు నీరు లేదు, వ్యవసాయ రంగం నీరిచ్చే పరిస్థితి లేదు, ఒకవైపు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా గ్రామాలలో మరి కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయి. మీరు అందరు చూడండి, ఈ దేశంలో ఎండిపోతే ఇంకా 2 నెలలు పొలాలు బారాలి. మరి ఇప్పటికి కూడా ఈ పొలాలు ఎండిపోతుంటే ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఈ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ మంత్రి కానీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కానీ, ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరికి కూడా సోయి ఉందని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి కంటే సోయి లేదు, వాడు దోపిడితో దోసుకుంటానికి వచ్చిండు. కానీ మీరు సీనియర్ మంత్రులు కదా, కొంతమంది ఎమ్మెల్యేలు దోసుకోవచ్చు, కానీ రైతులు ఏం పాపం చేశారు? ఇలా గ్రామాల్లో పోతే వ్యవసాయ రంగానికి కరెంటు లేకుండా స్టార్టర్లు మోటార్లు కలిపి పెట్టుబడులు పెట్టి పొలాలు దున్ని నార్లు